తులసిరెడ్డి గారు, ఇక్కడ డెఫినెట్గా బయట ప్రతిపక్ష పార్టీలకి విపరీతమైన తాకిడి ఉంది. ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే రేంజ్లో తాకిడి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు రావడం, ఇంకా కొంతమంది వెయిట్ చేస్తున్నారు ఆవిడ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో ఏంటో అనేది. అంటే మీకు ఎక్కువ తెలుసు, బట్ మాకు కూడా కొంతమంది మాట్లాడుతుంటారు కాబట్టి మేము అడుగుతాం, ఏంటి ఇటు అటు ఇటు అంటే మళ్ళీ మా మదర్ పార్టీకి వెళ్ళిపోతాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వెయిటింగ్ ఏంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంత తాకిడి ఉండడం, కాంగ్రెస్ పార్టీ ఇది ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతమంది ఇంకొచ్చి ఇప్పుడు ఇద్దరు వచ్చారు ఎమ్మెల్యేలు, ఇంకా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంతమంది రావచ్చు ఏంటి? ఈవెన్ చాలా జిల్లాల్లో ఇంక్లూడింగ్ కడప జిల్లాలో కూడా చాలా మంది మాతో టచ్లో ఉన్నారు. అందరు కూడా పందెంకోళ్ళు, అంటే గత అనేక ఎన్నికల్లో గెలిచినటువంటి వారు పందెంకోళ్ళు వచ్చేసి మాతో టచ్లో ఉన్నాయి. కాబట్టి త్వరలోనే వచ్చేసి ఇది చాలా ఫాస్ట్గా జరగబోతా ఉంది. దీనికి మేము 2020 మ్యాచ్ ఆడుతున్నాం. మేము టెస్ట్ మ్యాచ్ కాదు, 2029 కాదు, 2024లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేది ఆ 2020 మ్యాచ్, ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వనవాసము అరణ్యవాసము ముగిసింది. మొదటి నుండి కాంగ్రెస్ ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకొట్టరు. ఆ పునర్వైభవం ప్రారంభమైంది. చరిత్ర పునరావృతం అవుతా ఉంది. 10 సంవత్సరాల తర్వాత అరణ్యవాసం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా 10 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత రాబో ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం మాకుంది. కాబట్టి మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే ఒక ఆత్మవిశ్వాసంతో పోతున్నాం. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే నేపథ్యంలో ఈ లోపల రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా షర్మిలమ్మ వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడము, పిసిసి బాధ్యత తీసుకోవడం అనేది ఒక అదనపు బలం చేరింది. కాబట్టి మేమందరము టీం వర్క్ చేసి మా లక్ష్యం 2020 ఎక్కువ 2029 కాదు, 2024లోనే అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. 1994 నుంచి 2004 వరకు కాంగ్రెస్ అధికారంలో లేదు. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. 2014 నుంచి 2024 వరకు మళ్ళా 10 ఏళ్ళ అధికారం లేవు. 2024 నుంచి 2034 వరకు మళ్ళా మేమే అధికారంలో ఉంటామనే ఆత్మవిశ్వాసంతో పోతున్నాం. చాలా మంది వచ్చేసి పందెం కోళ్ళు మాతో టచ్ లో ఉన్నాయి. రేపు వచ్చేసి షర్మిలమ్మ గారు ఎడపలపైకి రాబోతున్నారు. ఇక్కడ ఒక భారీ ర్యాలీ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఎల్లుండి విజయవాడలో ప్రమాణ స్వీకారం ఉంటుంది. అక్కడ నుండి ఇంకా పందెం కోళ్ళతో అనేక మంది టచ్ లో ఉండే వాళ్ళందరూ నానంటే రోజుకోరు చొప్పున వస్తారు. ఈ యొక్క 2-3 నెలల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇది మ్యుటేషన్స్, గ్రాడ్యువల్ గా పెరగడం కాదు, మ్యుటేషన్స్ జరుగుతాయి. అందరూ ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణలో ఏ విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలోకి వస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకంతో మేము ముందుకు పోతున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు మీరు చెప్తున్నా లేదా మీరు